రైట్ డీటెయిల్స్ చూద్దాం. అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం ఎదురుగా ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనంలో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. అయితే సమీప దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇక దుకాణాల్లో సిబ్బంది బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యల్లో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇక భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక పక్కనే ఉన్న ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయించారు. ప్రధాన రహదారికి సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ లో ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఇక అమీర్పేటలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్రావు అందిస్తారు. సందీప్రావు, అగ్నికీలలైతే భారీగా ఎగిసి పడుతున్నాయి. అమీర్పేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో అయితే మంటలు అదుపులోకి వచ్చాయా? దాదాపు 2 గంటలు కావస్తుంది. అమీర్పేట్ మైత్రివనంలో అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సహాయక చర్యలు. ఎవరు లేనప్పటికీ కూడా ఆస్తి నష్టం తీవ్రంగా ఉంది. ఈ కాంప్లెక్స్ లో సుమారు 20 తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అసలు జరిగిన నష్టానికి సంబంధించి అధికారులతో మాట్లాడేట్టు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మనం ఒక్కసారి భవనం చూడొచ్చు. కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో మొదట అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మనం చూస్తున్నాం కేఎస్ఆర్ ఫ్యాషన్స్ మొదట అందులో అగ్నికీలలు ఎగిసిపడ్డ తర్వాత మిగతా దుకాణ సముదాయాలందరినీ సిబ్బంది అలర్ట్ చేస్తూ కేకలు వేస్తూ వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తూ కిందికి పంపించారు. ఆ తర్వాత చూడొచ్చు మనం కాంప్లెక్స్ దాదాపు 20కి పైగా దుకాణ సముదాయాలు ఇందులో ఉన్నాయి. మొత్తం కూడా ఈ భవనానికి సంబంధించి అసలు ఆనవాళ్లే లేకుండా పోయాయి. మనం చూస్తున్నాం అక్కడ ఇంపోర్టెడ్ హెల్మెట్స్ అంటూ ఒక దుకాణం ఉంది. అందులో అయితే ఇంకా అగ్నికీలలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో నేరుగా జేసీబీ సాయంతో దాన్ని కూల్చివేసి మరీ ఆర్పేస్తున్నారు. ఇంకా కూడా ఏదో ఒక చోట నుంచి అంటే ఏదో ఒక కాంప్లెక్స్ లో ఉన్నటువంటి షాప్ నుంచి అగ్నికీలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. దాదాపు 2 గంటలు గడిచినాయి. 6 ఫైర్ ఇంజన్లు ఇంకా శ్రమిస్తూనే ఉన్నాయి. డైజెషన్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళంతా కూడా వచ్చారు. 100 మంది ఫైర్ సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ టీంతో పాటు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ఇలాగే దీనికి సంబంధించినటువంటి మొత్తం జిహెచ్ఎంసీ కూడా ప్రత్యేకంగా వాటర్ ట్యాంకర్లు అయితే ఏర్పాటు చేసింది. ఇంకా అగ్నికీలలు ఇక్కడ ఎగిసిపడుతూనే ఉన్నాయి. దుకాణ సముదాయంలో మొదలైనటువంటి మంటలు భవనం మొత్తానికి వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అసలు భవనం రూపురేఖలే లేకుండా పోయాయి. ఇక అధునాతన మెషిన్స్ సహాయంతో మనం చూస్తున్నాం. ఇక్కడ అధునాతన మెషిన్స్ అంటే ఏ ఫ్లోర్ లో, ఏ రూమ్ లో, ఏ షాప్ లో మంటలు ఎగిసిపడుతున్నాయో ప్రత్యేకించినటువంటి ఒక అధునాతన టెక్నాలజీని వాడి సీసీ కెమెరాల సహాయంతో చూసి ఆ ప్రాంతంలో అంటే ఆ దుకాణంలోని మంటలు ఆర్పే ప్రయత్నం అయితే కొనసాగుతోంది. దాదాపు 20 నుంచి 40 వరకు ఇందులో షాపులు ఉన్నాయి. ఇందులో స్టాంపులకు సంబంధించి బట్టల షాప్తో పాటు హెల్మెట్ దుకాణం, ఇంకా ట్రావెల్స్కి సంబంధించి ఇలా అనేక వివిధ రకాల షాపులు అయితే ఇక్కడ ఉన్నాయి. భారీ క్రేన్ సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. భవనం సమీపంలో ఎవరు లేకుండా కూడా అలర్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ భారీ అగ్ని ప్రమాదం దాటికి అక్కడ ఉన్నటువంటి ఇనుప చువ్వలు కావచ్చు, అలాగే హోర్డింగ్స్ మొత్తం కూడా కింద పడిపోతున్నాయి. ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఎవరు లేకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు. దాదాపు 2 గంటలు పూర్తవుతోంది. 6 ఫైర్ ఇంజన్లు, ప్రైవేటు వాటర్ ట్యాంకర్ల సాయంతో ఇంకా ఆర్పే యత్నం చేస్తున్నప్పుడు కూడా ఏదో ఒక రూమ్లోంచి అగ్నికీలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. మనం ఒకసారి చూస్తే ఏ ఒక్క దుకాణ సముదాయం కూడా కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. మంటలు ఎగిసిపడుతున్నటువంటి భవనాల నుంచి మొత్తం కూడా కూల్ చేసే ప్రయత్నం చేస్తోంది ఇక్కడ అధికారులు. ఎందుకంటే మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ స్టోర్స్ క్లోజ్ ఉండటంతో అక్కడ మొత్తం కూడా ఈ కూల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మంటలు ఎగిసిపడుతున్న ప్రాంతాలే బేస్డ్గా కూల్చేస్తున్నారు. హెల్మెట్ దుకాణం కావచ్చు, ఇలా అనేక షాపుల్లో ఇప్పటికే వాటిని పూర్తిగా కూల్చివేశారు.
మనం చూడొచ్చు గోడలు కూల్చివేసి అలాగే బట్టలు దుకాణంలో ఉన్నటువంటి సామాన్ మొత్తం కూడా ఈ అగ్నికీలల దాటికి బయట ఎగిసిపడింది. మొత్తం రోడ్డుపైకి వచ్చి చేరాయి. చుట్టుపక్కల ప్రాంతవాసులు కూడా అలర్ట్ చేశారు. 6 ఫైర్ ఇంజన్లు అయితే ఇంకా కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. చూడొచ్చు ఒక భయానక దృశ్యం అయితే కనిపిస్తోంది. అక్కడే మెట్రో స్టేషన్, ఇటు రోడ్డు ప్రధాన రహదారి చుట్టూ అనేక షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి చూడాలి మరొక గంట సమయంలో మంటలు అదుపులోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. దుకాణ సముదాయంలో బట్టలైతే మొత్తం కూడా దాదాపు కొన్ని కోట్లాది రూపాయల నష్టం అయితే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఈ భవనంకి సంబంధించి అలాగే ఈ చుట్టుపక్కల అమీర్పేట్ మైత్రివనం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. కారణం ఇప్పటికే మరి ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నప్పటికీ మరి ఇంకేదైనా ఉందా కూడా తేలాల్సి ఉండగా మొత్తానికి చూడొచ్చు అగ్నికీలల దాటికి భవనం మొత్తం కూడా రూపురేఖలు కోల్పోయినటువంటి సందర్భం. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఇక్కడికి వచ్చి దీన్ని ఇప్పుడే పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకుంటున్నారు. అధునాతన మషిన్స్ సహాయంతో సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత ఏ ప్రాంతంలో అయితే నీరు అవసరం ఉంటుందో ఆ రూమ్కి పంపిస్తున్నారు. దీంతో కాస్త మంటలు అదుపులోకి వచ్చాయి. అది పూర్తి స్థాయిలో అధునాతన టెక్నాలజీని వాడుతూ మంటలపై యత్నం అయితే చేస్తున్నారు. 6 ఫైర్ ఇంజన్లు, ప్రైవేట్ ట్యాంకర్లు, 100 మంది ఫైర్ సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్తో పాటు స్థానిక పోలీసులు ఎక్కడికక్కడ కూడా అలర్ట్ చేశారు. ఇంకా కూడా కొనసాగుతుంది. ట్రావెల్స్, అలాగే హెల్మెట్ దుకాణం, ఇలా అనేక సముదాయాలు దాదాపు ఒక 30కి పైగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. అయితే ప్రతి షాప్ కూడా అంటే ఇది 12:30-1 గంట ప్రాంతంలో జరగడంతో అప్పటికే యథావిధిగా షాపుల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా కేఎస్ఆర్ ఫ్యాషన్స్లో చెలరేగిన మంటలు అన్ని దుకాణాలకు వ్యాపించడంతో దీని తీవ్రత పెరిగింది. ఇంకా కూడా చూడొచ్చు మనం పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి రావాలంటే మరొక గంట సమయం పట్టే అవకాశం ఉంది. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఫైర్ ఫైటర్స్, డిఆర్ఎఫ్ సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా లోపలికి వెళ్ళేటువంటి సాహసం చేయట్లేదు. ఎందుకంటే భవనం పూర్తిగా కూడా కొంతమంది చూడొచ్చు క్రేన్ సహాయంతో ఎక్కడెక్కడ మంటలుంటాయి, ఏ రూముల్లో వ్యాపిస్తున్నాయో క్రేన్ సహాయంతో చూస్తున్నారు. ఇక్కడ సీసీ కెమెరా మానిటరింగ్ ద్వారా వాళ్ళు చెప్పిన విధంగా పైన ఉన్నటువంటి రెస్పాన్స్ ఫోర్స్ నడుచుకుంటోంది. సరే చూడొచ్చు వాళ్ళ మూమెంట్ మొత్తం కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా ఉందనేది వాళ్లకు ప్రత్యేకంగా మా కాన్ఫరెన్స్ ద్వారా రావడంతో వాళ్ళు ఆ భవనాల్లోకి వాటర్ పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అత్యధిక ఫోర్స్ తోటి నీళ్లు పంపే ప్రయత్నం చేస్తుండడంతో అక్కడక్కడ భవనం శిథిలాలు కూడా కింద పడుతున్నాయి. మొత్తంగా అత్యంత ఘోరమైన ఘటన ఇది. భారీ అగ్ని ప్రమాదం ప్రధాన రహదారి పైన ఉంది. చుట్టుపక్కల అన్ని షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఇది కూడా షాపింగ్ కాంప్లెక్సే. 20కి పైగా దుకాణాల సముదాయాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా ఫైర్ ఫైటర్స్ పోరాడుతూనే ఉన్నారు. మంటలపై యత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఇంకా కూడా ఏదో ఒక రూమ్ నుంచి పొగలు వస్తూనే ఉన్నాయి. అగ్నికీలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కోట్లాది రూపాయల ఆస్తి నష్టం అయితే జరిగింది. ఇంకా కూడా మంటలు అయితే ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల ఇటు ఎవరిని రాకుండా అలర్ట్ చేశారు. వాహనాలు కూడా ఒకే వైపు అనుమతిస్తున్నారు. కొత్తగా ఇది ఇక్కడ అమీర్పేట్లో మైత్రివనం ఎదురుగా ఉన్నటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం స్థానిక ప్రజలైతే ఒక తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏ పక్కన మంటలు ఎగిసిపడుతున్నాయో తెలియనటువంటి సందర్భం. ఏ భవనం ఏ కాంప్లెక్స్లోంచి శిథిలం ఎగిసిపడుతుందో కింద పడుతుందో తెలియనటువంటి నేపథ్యం ఉంది. కొత్తగా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి భారీ ఇనుప చువ్వలు కావచ్చు, అలాగే కబోర్డ్లు, ఈ సంబంధించినటువంటి హోర్డింగ్స్ మొత్తం కూడా ఇప్పటికే ఒక్కొక్కటిగా ఈ అగ్నికీలల దాటికి కింద పడిపోతున్నాయి. అటువైపు ఎవరిని వెళ్ళకుండా కూడా అలర్ట్ చేస్తున్నారు. మరి చూడాలి ఇంకా ఎంత సమయం పడుతుంది, మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయనేది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.